యేసుక్రీస్తు నామములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి ప్రభు మన జీవితంలో మరొక దినాన్ని పొడిగించినందుకు యేసుక్రీస్తు ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. ప్రియా సహోదరి సహోదరులారా, మరి మీరందరూ బాగున్నారా? దినదినము మరి మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రభువుతో మీరు సంభాషిస్తున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? మరి ఇవన్నీ ప్రభువు చూస్తున్నాడు. క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసముతో వెంబడించాలని దేవుని ఆశ. ఎందుకంటే నామకార్థులుగా ఉండడం దేవునికి ఇష్టం ఉండదు. విశ్వాసం గలవారై భక్తిని కాపాడుకొనుచు, విశ్వాసమును కాపాడుకొనుచు దినదినము మనము ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథం కూడా అదే సెలవిస్తుంది మనకి. ఈ సమయంలో మరి లేఖన భాగంలో మనం వెళదాము. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయము 21 నుంచి 26, 27 కలిసి ఉన్నాయి. 27 వరకు చదువుకుందాం. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూసి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసెనో లేదో తెలుసుకొనవలెనని ఊరుకుండెను. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగములను తీసి, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కాను కనిన కుమారుడుగు బెతూయేలు కుమార్తె అనెను. మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నవనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడు అయిన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెనెను. ఇలా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ ప్రభువా, నీ ఘనమైన నామమును బట్టి నిన్ను మేము స్తుతిస్తున్నాం. పరిశుద్ధుడవు, పాపం లేని వాడివి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు యెహోవాగా ఉన్నవాడుగా అనువాడుగా నిన్ను నువ్వు ప్రత్యక్షపరుచుకున్నావు ప్రభువా. నువ్వు మాట్లాడే వాళ్ళతోటి ఇదిగో ఈ దినమున యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఇదిగో భూలోకంలో ఉన్న ప్రజలందరితో నువ్వు మాట్లాడుతున్నందుకు నేను మేము స్తుతిస్తున్నాం. వాక్యమును బైబిల్ గ్రంథాన్ని మాకు ఇచ్చి ఇదిగో మేము నరకానికి వెళ్ళవలసిన మమ్ములను నువ్వు రక్షించినందుకు కృతజ్ఞతలు. ఇదిగో నాయన, అన్ని జనులైన మమ్ములను, దేవుని ఎరగని వారు అయిన మమ్ములను నువ్వు ఎంతగానో ప్రేమించినందుకు స్తుతిస్తున్నాం. ఆ రోజు ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేము అనే గ్రామంలో నువ్వు జన్మించి మానవ పాపముల విమోచన కొరకు నిన్ను నువ్వు క్రైదనముగాను బలిగాను అర్పించుకున్నందుకు కృతజ్ఞతలు. మానవుల ఎడల నీ ప్రేమను ఎంతగానో చూపించి మానవులందరి కొరకు నీ ప్రాణం పెట్టినందుకు కృతజ్ఞతలు. భూలోకంలో ఉన్నటువంటి మనుషులందరూ నీ నామమును ఎరగాలని, నువ్వే రక్షకుడు అని తెలుసుకోవాలని, దేవుడు అయిన నీవి లోకానికి వచ్చి మానవుల కొరకు చనిపోయావని తెలుసుకోవాలని ఇదిగో నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, చదవబడినటువంటి లేఖన భాగమును మా అందరి కొరకు ఆశీర్వదించి మహిమ ఘనత నువ్వే పొందమని, అధ్యక్ష వహించమని, నిలవబడిన దాసుడు ఒట్టివాడిని జ్ఞాపకం చేసుకోమని,
మా విమోచకుడు ప్రాణప్రియుడు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభు నామంలో చేరి ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభువా, ఆమేన్. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క చదవబడినటువంటి భాగంలో మరి అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు మరి అక్కడికి కదా అక్కడికి వచ్చాడు, రెబ్కా దగ్గరికి వచ్చాడు. మరి రెబ్కాని ఏమీ అడగలేదు, మంచినీళ్ళకి ఏమంటే ఆమె గబగబా కడవ దించి అతనికి పోసింది. నీళ్లు పోసి తర్వాత ఒంటిలకు కూడా చేది పోసింది. తర్వాత మనం 21లో చూసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను తేరి చూసి తన ప్రయాణము యెహోవా సఫలము చేసెను లేదో తెలుసుకొనవలని ఊరికుండెను. ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అరతులం ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములు కదా పెట్టినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుడు తన ప్రయాణం విషయంలో చేసినటువంటి మేలంతటిని ఉపకారము కదా మరి తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగే 23లో నీవు ఎవరు కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము. చూడండి ప్రియులారా, రెబ్కా కడవ తీసుకుని వచ్చింది, మరి నీళ్లు చేదుకుంటాకు వచ్చింది నీళ్లు తీసుకెళ్ళటానికి. మరి ఆ మనుషుడు దాహమునకు మంచినీళ్ళు అడిగినప్పుడు తనకి నీళ్లు పోసింది, తన ఒంటిలకు కూడా నీళ్లు పెట్టింది. దేవుడు తాను ఇంటికి వెళ్ళక మునిపే రెబ్కాను తీసుకొచ్చి అబ్రహాం పెద్దదాసుడైనటువంటి ఎలియాజర్కి రెబ్కాను పరిచయం చేశాడు. అబ్రహాం అన్నాడు, నా దూత నీకు ముందుగా వచ్చిద్ది కదా, దేవుని దూత వచ్చిద్దని చెప్పాడు. అలాగే దేవుడు కార్యము అక్కడ మనం చూసాం. అదే కీర్తన గ్రంథంలో 107వ కీర్తనలో మనం ఒక మాట చూసుకున్నప్పుడు 107వ కీర్తన 15వ అధ్యాయంలో మనం ఒక మాట చూసుకుందాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు కార్యములు బట్టి కదా, ఇక్కడ దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. అందుకని ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నరులకు చేయు మేలులు ఎన్నెన్నో కదా, దేవుడు చేస్తున్న మేలులు ఎన్నెన్నో. ఆ కాలంలో కాదు, ఈ కాలంలో కూడా, అబ్రహాం కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా మనుషులకు దేవుడు చేసే మేలులు ఉపకారములను ఏ మనిషి కూడా ఆయనను తెలుసుకోలేని వారు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తెలుసుకున్న వారు ఆయన స్తుతిస్తున్నారు, ఆయన గణపరుస్తున్నారు, ఆయనను మహింపరుస్తున్నారు. నామకార్థులుగా ఉన్నవారు, నామకార్థ క్రైస్తులుగా ఉన్నవారు ఆయన మహింపరచట్లేదు, ఆయనను గణపరచట్లేదు. విశ్వాసులైన వారు ఆయనను మహింపరుస్తున్నారు, ఆయనను గణపరుస్తున్నారు ఈ కాలంలో కూడా. ఆ కాలంలో ఎలియాజరు కదా ఎంతో మరి శ్రేష్టమైనటువంటి మాటలు మరి దేవునితో చెబుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, యెహోవా సఫలం చేయనో లేదో తెలుసుకొనవలెనని ఊరికుండెను. యెహోవా ఆల్రెడీ సఫలం చేశాడు ముందుగానే. అబ్రహాం ఎప్పుడైతే నా దూత నీకు దేవుడి దూతము నీకు ముందుగా వచ్చింది, దేవుడు పంపిస్తాడని సూచించాడో అక్కడే ఆల్రెడీ కార్యం అయిపోయింది. ఇక్కడ ఎలియాజర్ నేను నడిపిస్తున్నాడు దేవుడు. మనం చూసుకున్నప్పుడు ఇక్కడ 22లో ఆయన బంగారము తీశాడు కదా, బంగారము ఎంత బంగారం, అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని
ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారుపు కడియములను కదా ఆయన తీసి రెబ్కాకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ కదా. పై అలంకారం కొరకు ముక్కు కమ్మి కదా, చేతులు 2 బంగారు కడియాలను చేతులకు గాజులు వేసుకుంటున్నారు కదా, ఈరోజు ముక్కు పుడకలు పెట్టుకుంటున్నారు, గాజులు వేసుకుంటున్నారు, బంగారం పెట్టుకుంటున్నారు. ఎంతో ఈ కాలంలో కదా బంగారం రేటు కూడా బహుగా ఉన్నది. అయితే ఇక్కడ మనం తిమోతికి రాసినటువంటి పత్రికలో ఒక మాట, శ్రేష్టమైన మాట చూసుకున్నప్పుడు చూడండి, 1 తిమోతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమంటాడంటే, మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధి గలవారై ఉండి తగమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను కదా. ఇక్కడ మరి ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఇక్కడ బంగారము పై అలంకారముగా కనపడుతుంది, సత్క్రియ లోపల అలంకారము. అక్కడ రెబ్కా కన్యక, ఇక్కడ మనము కన్యకలముగా, సంఘము కన్యకగా సిద్ధపడాలి. పై అలంకారముతో కాకుండా కనపడే పై అలంకారము. ఈ రోజుల్లో కదా చాలా అలంకారాలు వచ్చినాయి ఈ రోజుల్లో. మరి ఈ కాలంలో ముఖాలకి రంగులు, నల్లగా ఉన్నవారు తెల్లగా మారిపోతున్నారు. ఎన్నెన్నో అలంకారములు, స్త్రీలు పురుషులు కదా తలకు రంగులు వేసుకోవటం అన్నీ మారిపోయినాయి ఈ కాలంలో. ముసలోళ్ళు కూడా కుర్రోళ్ళలాగా కనపడాలని అనేకమైనటువంటి అలంకారాలు చేసుకుంటున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియలు చేత తమను తాము అలంకరించుకొనవలెను. సత్క్రియలు కావాలి మనిషికి. సత్క్రియలు యందు మనం ఆసక్తిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు అదే చెబుతున్నాడు. ఈ లోకం అనేటువంటి పాపాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మానవులు నశించిపోతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడుచుకుంటున్నారు ఈ లోకంలో, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు జీవిస్తున్నారు. అందుకని ఇదే తిమోతికి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. పాపులను రక్షించుటకు పై అలంకారములతో ప్రపంచంలో ఉన్న మానవులందరూ జల్సాలు చేస్తున్నారు. ఓడల్లో జల్సాలు చేస్తున్నారు, ఫ్లైట్లలో జల్సాలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో, ఆయా దీవుల్లో గెస్ట్ హౌస్లు కట్టుకుని, ఆయా ప్రాంతాల్లో లగ్జరీ హౌజులు కట్టుకుని లగ్జరీగా విస్తారముగా చేస్తూ బిజినెస్ మెన్లు కదా, దేవుని భయము లేకుండా, దేవుడంటే ఎవరో తెలుసుకోకుండా ఈ లోకంలో మానవుడు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. పై అలంకారముతో కదా ఇండ్లు కట్టుకొనుచు అనేకమైనటువంటి విధాలుగా మనిషి దేవుణ్ణి మరిచిపోయి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో చెప్పినటువంటి మాటలు వినకుండా అనేక మంది దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు.
ఆమె అలంకారము ముక్కు కమ్మి గాజులు. రెబ్కా ఇక్కడ ఆ కాలంలో ఆమె కన్యక తన పరిశుద్ధతను కాపాడుకుంది. అయితే ఈ కాలంలో ఉన్న మనము దేవునికి విధేయులుగా ఉన్నామా, అవిధేయులుగా ఉన్నామా, నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నామా లేదనేది మనల్ని మనం పరీక్షించుకోవలసినటువంటి అవసరం ఉన్నది ప్రతి మనిషి. అలాగే పేతురు రాసిన 1వ పత్రిక 3:3 ఏమంటాడంటే, 3:3 జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలపటి అలంకారము. మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు అయిన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది కదా ప్రియులారా. విలువ కలిగిన దేవుని దృష్టికి విలువైనటువంటి అలంకారం మనకు అవసరమై ఉన్నది కదా. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి కలదని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు మానవుడికి. అందుకని మనం తిమోతిలో రాసిన పత్రికలో చూసుకున్నప్పుడు, మొదటి పత్రికలో 1వ అధ్యాయము 15లో చూసి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారంకు యోగ్యమై ఉన్నది. పూర్తిగా నమ్మటానికి యోగ్యమైన ఉంది. మనిషి ఏ భాషలో మాట్లాడినా, ఏ దేశంలో జీవించినా, మనిషి మానవుడు, స్త్రీలు, పురుషులు యేసుక్రీస్తు ప్రభు పాపుల కొరకు వచ్చాడని పూర్తిగా నమ్మవలసినటువంటి అవసరం ఉన్నది కదా. ఈ లోకంలో దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు పంపించాడు. అందుకని మీకా గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాట దేవుడు మాట్లాడతాడు. చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడంటే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించదను కదా. ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. అక్కడ మనం 24 ఆదికాండము 26-27 చూసుకున్నప్పుడు ఆమె చెప్పింది, నేను నాహోరుకు మిల్కాకు కని కుమారుడు బెతూయేలు కుమార్తెను నేను, మరియు ఆమె మా వద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమున్నదనగా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుడైన దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రావులో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఇక్కడ అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మీకా గ్రంథము 6:6లో చూసుకున్నప్పుడు, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించదను, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేస్తున్న, దహన బలును 7 దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొటేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా కదా. ఇక్కడ ఏమి ఇచ్చి మనము దేవుణ్ణి స్తుతించాలి. అబ్రహాము విషయంలో, తన కుమారుని విషయంలో కదా, ఏమి ఇచ్చి అబ్రహాము దేవుడైనటువంటి యెహోవాను, అబ్రహాము దాసుడైనటువంటి ఎలియాజరు దేవుణ్ణి మహింపరుస్తున్నట్లుగాను గణపరుస్తున్నట్లుగా చూస్తున్నాం. మనం ఇక్కడ చూసినప్పుడు ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తున్నాడు. యెహోవా స్తుతింపబడును గాక,
ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ప్రియులారా, ఆనాడు తన కృపను తన సత్యమును అబ్రహాముకే కాదు, ఈరోజు ఈ కాలంలో ఈ 2026 సంవత్సరంలో భూమి మీద జీవిస్తున్న మానవులకు కూడా తన కృపను తన సత్యమును తన ప్రేమను దేవుడు యేసుక్రీస్తు ప్రభు చూపుట మానలేదు. తను మళ్ళీ భూమి మీదకి రానై ఉన్నాడు. తన రాకడను ఆలస్యం చేస్తున్నాడంటే మనుషులందరూ, భూమి మీద ప్రజలందరూ, ఆయా భాషలు మాట్లాడే వారందరూ ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడుగా దేవుడుగా నమ్మాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎప్పుడెప్పుడు మానవులు తన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభు వైపు త్రిప్పుకుంటారో చూస్తున్నాడు దేవుడు. పైనుండి చూస్తున్నాడు. మన కొరకు ఆయన మొరపెడుతున్నాడు, దేవుని యొద్ద మొరపెడుతున్నాడు. మానవుడుగా తండ్రి కుడిపాశం ఆశ్వనుడయి మనుష్య పోలికగా ఉన్నటువంటి ఆయన నీ కొరకు నా కొరకు మొరపెడుతున్నట్లుగా చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఎంతకాలం నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తారు? ఇంకా ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు? ఇంకా నా వయసు చిన్న వయసు అనుకుంటున్నావా? కాదు, నేడే రక్షణా దినము, ఈ క్షణమే అనుకూల సమయము. ఆ రోజు మరి రెబ్కా విషయంలో ఎలియాజరు ప్రభువును స్తుతించాడు, గణపరిచాడు. ఆయన అనుకున్నట్లుగా దేవుడు ఆయన పక్షాన అద్భుత కార్యం జరిగించాడు. ఈనాడు నశించిపోతున్నటువంటి మనలను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ పాపముల నిమిత్తం నా పాపముల నిమిత్తం తనను తాను అప్పగించుకున్నాడు. ఆ యొక్క కలవరి శిలువలో ఆయన బలైపోయాడు. తన రక్తమంతయు మన కొరకు కాచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎడల పరలోక రాజ్యానికి మనం అర్హులం అవుతాము. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుండగా, ప్రియా సహోదరి సహోదరుడా, ఇంకెంతకాలం నామకార్థ క్రైస్తుడుగా నువ్వు జీవిస్తావు? ఎంతకాలం నువ్వు విశ్వాసం లేని వారుగా మీరు ఉంటారు? ఆ యొక్క దేవుడు లేని ప్రజలుగా ఎంతకాలం ఉంటారు? దేవుడు అందరూ రక్షణ పొందాలని, అందరూ మారు మనసు పొందాలని ఎదురు చూస్తుండగా మరి ఆయన వద్దకు వచ్చి పరలోక సంబంధమైన ఆశీర్వాదం పొంది ప్రభువైన యేసుక్రీస్తుని మరి రక్షకుడుగా నమ్ముకోవాలని నా ఆశ, నా ప్రార్థన. మరి ఈ వాక్యం అన్నటువంటి మీరు మరి రెబ్కా విషయం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన బంగారం పై అలంకారంగా ఇచ్చాడు. ఇప్పుడైతే విశ్వాసులమైనటువంటి మనం, దేవుని పిల్లలమైనటువంటి మనము పై అలంకారం కాక హృదయం అనే అలంకారం కదా, పరిశుద్ధమైన అలంకారం, దేవునికి ప్రీతికరమైన అలంకారం మనం అలంకరించుకుని ఆయన యందు నీతియు భక్తియు యథార్థత కలిగి ఆయనలో ఆయన వచ్చేంత వరకు, మనం చనిపోయేంత వరకు ఆయనను నిలిచి ఉంటూ ఆయన చెప్పిన మాటలు, వాక్యంలో చెప్పిన మాటలు వింటూ ఆయనలో ఆనందిస్తూ మనం ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ మాటలను దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలు.